హాయ్ ఫ్రెండ్స్, మన భూమిపై ఉండే హిమాలయ పర్వతాలు ఇండియా మరియు యురేషియా ప్లేట్లు ఒకదానికోటి బలంగా ఢీకొట్టడం వల్ల పుట్టాయని మనకు తెలుసు. కానీ ఈ హిమాలయాలు పుట్టడానికి కోట్లాది ఏళ్ల ముందే భూమిపై డైనోసార్లు తిరుగుతున్న క్రెటేషియన్ కాలంలో మధ్య ఆసియాలో భారీ పర్వత శ్రేణులు ఉండేవని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ప్రస్తుతం ఎండిపోయిన ఎడారిలా కనిపించే ఆ ప్రాంతంలో నాడు అపరిమితమైన భారీ సముద్రం దాగి ఉండేదని, ఆ సముద్రపు శక్తులే అక్కడ వేలాది కిలోమీటర్ల పొడవున పర్వతాలను పైకి లేపాయని తేలింది. భూగర్భ చరిత్రనే తిరగరాస్తున్న ఆ టెథిస్ మహాసముద్రం అద్భుతం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన వెనుక ఆస్ట్రేలియాలోని ప్రముఖ అడిలైడ్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఉంది. గత 30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన వందలాది భూగర్భ సర్వేల డేటాను మరియు థర్మల్ హిస్టరీ మోడల్స్ని సూపర్ కంప్యూటర్ అల్గారిథమ్స్ ద్వారా విశ్లేషించి ఈ నిజాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్లో ప్రచురితమయ్యాయి. అసలు ఏంటి టెథిస్ మహాసముద్రం కదా? నేటికి 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక భారీ విస్తీర్ణంలో ఈ టెథిస్ మహాసముద్రం విస్తరించి ఉండేది. కాలక్రమేణా భూమి పొరలలో జరిగిన మార్పుల వల్ల ఈ సముద్రం పూర్తిగా మాయమైపోయింది. ప్రస్తుతం ఐరోపా పక్కన మనకు కనిపించే మధ్యధరా సముద్రం ఈ ప్రాచీన టెథిస్ మహాసముద్రం యొక్క చివరి అవశేషం మాత్రమే. ఇన్నాళ్ళు మధ్య ఆసియాలోని పర్వతాలు భూమి లోపలి లావా కదలికలు లేదా వాతావరణ మార్పుల వల్ల పుట్టాయి అనుకున్నారు. కానీ ఆ రెండు శక్తుల ప్రభావం చాలా తక్కువని, ఆ సుదూర సముద్ర గర్భంలోని టెక్ట్రోనిక్ ప్లేట్ల కదలికల వల్లే ఈ పర్వతాలు పుట్టాయని లేటెస్ట్ రీసెర్చ్ నిరూపించింది. సముద్రం అడుగున ఉండేటువంటి శక్తులు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిపై పర్వతాలను ఎలా సృష్టించాయి? ఇందుకోసం శాస్త్రవేత్తలు టెథిస్ సముద్రపు టెక్టోనిక్ ప్లేట్ల నమూనాలను సూపర్ కంప్యూటర్లో రన్ చేశారు. సముద్ర గర్భంలో ఉండే రాతి పొరలు భూమి లోపలికి కుంగిపోయే సమయంలో వాటి వెనుక భాగంలో ఒక వింతైన రోల్ బ్యాక్ ఒత్తిడి పుడుతుంది. ఈ భయంకరమైన మూకుమ్మడి శక్తి వల్ల సముద్ర తీరానికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్య ఆసియా భూగర్భంలోని పాత బలహీనమైన రాతి సరిహద్దులు మళ్లీ యాక్టివేట్ అయ్యాయి. ఫలితంగా భూమి అడుగు నుండి బండరాళ్లు పైకి లేస్తూ ఒకదానికోటి సమాంతరంగా ఉండే భారీ పర్వత శ్రేణులుగా రూపుదిద్దుకున్నాయి. ఈ ల్యాబ్ రీసెర్చ్లో శాస్త్రవేత్తలు వాడిన టెక్నాలజీ ఏంటో తెలుసా? దీన్ని థర్మోక్రోనాలజీ పద్ధతి అని పిలుస్తారు. దీని ద్వారా శాస్త్రవేత్తలు భూమి అడుగున ఉండే రాళ్ల యొక్క థర్మల్ హిస్టరీ మోడల్స్ని స్టడీ చేశారు. సింపుల్గా చెప్పాలంటే భూమి లోపల ఉండే బండరాళ్లు పర్వతాలు పైకి లేచే సమయంలో మరియు పైనున్న మట్టి కొట్టుకుపోయేటప్పుడు ఎలా చల్లబడ్డాయో, ఆ రాళ్ల లోపల దాగున్న విచిత్రమైన టెంపరేచర్ టైమ్ లైన్ను శాస్త్రవేత్తలు లాక్ చేశారు. ఈ పరీక్షల ద్వారానే డైనోసార్ల కాలంలో ఆ పర్వతాలు ఏ సంవత్సరాల్లో ఎంతెంత ఎత్తుకు లేచాయో పక్కాగా లెక్కగట్టారు. ప్రస్తుతం భూమిపై ఎన్నో ప్రాంతాలలో పర్వతాలు ఎప్పుడు పుట్టాయో, ఖండాలు ఎలా విడిపోయాయో చెప్పే ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా ఖండం అంటార్కిటికా నుండి సరిగ్గా 80 మిలియన్ల ఏళ్ల క్రితం విడిపోయిందని సైన్స్ చెబుతోంది. కానీ ఆ విడిపోయిన చారిత్రాత్మక ముద్రలు ఆ రెండు ఖండాల తీర ప్రాంతాల రాళ్లలో ఎక్కడా పక్కాగా దొరకడం లేదు. ఆ రాళ్లు చల్లబడిన నాటి హిస్టరీని మాత్రమే చూపిస్తున్నాయి. చూశారుగా, ఆకాశంలో మన కంటికి కనిపించే పర్వతాల వెనుక కోట్ల ఏళ్ల క్రితం మాయమైపోయిన ఒక సముద్రపు అండర్ వాటర్ మ్యాజిక్ ఎలా దాగుందో. మధ్య ఆసియాలో 100% సక్సెస్ సాధించిన ఈ సరికొత్త థర్మోక్రోనాలజీ అల్గారిథమ్స్ విధానాన్ని వాడుకుని ఇప్పుడు ఆస్ట్రేలియా అంటార్కిటికా ఖండాలు విడిపోయిన ఆ అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించడానికి అడిలైడ్ శాస్త్రవేత్తలు తమ తదుపరి అడుగులు వేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.